నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు. అనంతరం శ్రీరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు. రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన, పశు సంపద పైన, ఉద్యాన పంటలపైన, అనేక గృహాలు దెబ్బతినటం పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో హర్షధ్వానుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మరొకసారి విరుచుకుపడింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ని గుంటూరు జైల్లో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని, చంద్రబాబు వైఫల్యంతో వరదల వలన 60 మంది చనిపోయారని ఆరోపించారు. అందుకోసమే ఎప్పుడు జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అసభ్య పదజాలంతో దూషించిన నేను సంయమనం పాటించా, కానీ కొందరు కోపంతో రాళ్లు వేసి ఉంటే వేయొచ్చు. కానీ ఇప్పుడు అరెస్టైన వారంతా కూడా ఆ రోజు ఘటనా ప్రదేశంలో లేని వారేనని అన్నారు. చరిత్రలో ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి. అసలు ఈరోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రమంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు
టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. కృష్ణానది వరద కారణంగా నదీ పరివాహక గ్రామాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ జి వెంకట మురళి తెలియజేశారు. బుధవారం వరద ముంపు గ్రామాల్లో కేంద్ర ప్రతినిధి బృందం పర్యటించింది. ముందుగా వేమూరులో చంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వెంకట మురళి వరద ముంపు వలన జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి కేంద్ర బృందానికి విశ్లేషణాత్మకంగా వివరించారు. This crop is not included. How can we execute it? Sir, in coming season they will go for black gram, sir. Again after that black for seed. No, normal maize, sir. Maize. After next Up to Chief Minister, we have the data. So how much turmeric is there? How much paddy is there? So we book into this. Whenever this kind of calamities comes, we go believing on that software only. That. And to tie up with the market also, to tie up with insurance also, we identified. We have the database along with the contact number also, along with the Aadhaar numbers also. So that database could help us. Their sugar levels may reduce and they may be in danger. So ऐसा सोच के पहले ही उनके my district magistrate along with my SDM, my sub joint collector, we are serving the food for them. Cabinet ministers visiting the centers, relief centers, medical camps also in the coastline. So we frequently face the cyclones and floods. And sir, our Krishna River flows in this district 67 kilometers. 67 kilometers. So totally there are 6 assembly constituencies and 1 parliamentary constituency, which is called Bapatla Parliamentary Constituency. So this is our geographical map of the district. You can see in the northeast, the Krishna River is shown, Krishna River northeast, that is 67 kilometers flows in our district. It ends in the sea at Perumudi village. The total flowing area in the district is 67 kilometers. It is northeast. So in the southeast, we have the Bay of Bengal, which is 74 kilometers of coastline in the district. Those are in the water bodies only for the district. So this is showing that from the irrigation and river conservation. Because of that, sir, before in the 2009, sir, what I said, 10.4 lakhs only river was integrated completely. Sir, there is one Aravindavaradi, एक नाम का एक bridge है sir, Aravindavaradi. वहाँ पर there was a breach some in the previous year. Before this flood, some 2 months before, we have also strengthened that bridge. But during this flood, this was again breached there. So these are some works, sir. Finding out the leakages from the river bank. So this is our work, how to arrest them. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రతి గ్రామం నందు నేటికి 4వ రోజు జరుపుకుంటున్న గణేష్ నవరాత్రులు చెరుకుపల్లి మండల గుళ్లపల్లి రఘు సెంటర్ వద్ద 4వ రోజు వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్న గ్రామ ప్రజలు ఈరోజు 4వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవపేతంగా కనక తప్పెట్లో మేళ తాళాల సందడిగా నిర్వహించుకున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం గుళ్లపల్లి రఘు సెంటర్ నుంచి బయలుదేరి గ్రామ పంచాయతీ ఆఫీస్ మరియు అంబేద్కర్ సెంటర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనానికి సిద్ధమవుతున్న గణేశుడు. భక్తులు అనేక మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి దేవుని ప్రసాదం పులిహోర మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
బొమ్మలపాడు గ్రామంలోని యజ్ఞశాలపేటలో కేఆర్సీ రాకర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండలంలో కమిటీ సభ్యులు భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వినాయకుని పందిరి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 4వ రోజు మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలతో మోటుపల్లి నాగేశ్వరరావు సుభాషిణి దంపతుల కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి వైభవపేతంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఈ వినాయక చవితి వేడుకలకి ఏనుగంటి రమేష్ లక్ష్మి దంపతులు వినాయక విగ్రహం అందజేశారు. తీసుకొని అబ్బాయి కొబ్బరికాయ కొట్టలేదు ఇచ్చారండి. ఇద్దరు కొబ్బరికాయ కొట్టారా? మన బొమ్మలంపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య గారి ఆవరణంలో కొలువు తీరి ఉన్నటువంటి గణనాథుడు వినాయక చవితి సందర్భంగా మరి చక్కగా ఈ రోజున 4వ రోజు కార్యక్రమం ఈ సాయంకాల సమయంలో మరి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళు మోటుపల్లి నాగేశ్వరరావు ధర్మపత్ని సుభాషిణి గారి కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు మరి గట్టగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా భక్తి శ్రద్ధాలతో ఏర్పాటు జరిగింది కాబట్టి 50 మంది భక్తులు కూడా మరి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహానికి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. బాపట్ల జిల్లా చీరాల రూరల్ విలేకరిగా విధుల్లో ఉన్న షేక్ సాజీద్ ఆలీ ఈత కొలనులో నీటిపై తేలియాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అతని దేహంపై ఒక చిన్నారిని సైతం ఎక్కించుకొని నీటిలో ఈదుతూ ఉన్నాడు. ఇతని కుటుంబం మొత్తం ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. దేశ భక్తులు దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ విధమైన విన్యాసాలు చేస్తున్నట్లు తెలిపారు. వృత్తిరీత్యా బైక్ మెకానిక్ గా జీవనం సాగిస్తూ సిటీ న్యూస్ తెలుగు విలేకరిగా బాధ్యతలు చేపట్టడం ముదావహం. ఇతను మా ఛానల్లో ఉండటం గర్వకారణం. Hey!
రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఆపద్ బంధు పథకం ద్వారా వరద బాధితులకి ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్స్ ఉచిత పంపిణీ కొరకు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ పిలుపు మేరకు స్థానిక రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెంకి సభ్యుల నుంచి వసూలు చేసిన 57,000 రూపాయలని అసిస్టెంట్ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీకి అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన సభ్యుల్ని రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అభినందించారు. అందరికీ నమస్కారం. ఇంత మహా అద్భుతమైన కార్యక్రమం చేయడం మన రోటరీ సంస్థ మంచి ఆనందకర విషయం. ఎంతో సంపాదించినా వాళ్ళకి చివరికి తీసుకెళ్ళేది లేదు. అలాంటిది ఇలాంటి వరదల్లో ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటప్పుడు మనం రోటరీ సంస్థ ద్వారా పంపించడం, అందరూ దాతలతో స్పందించి వాళ్ళకి కిట్స్ రూపాయల డబ్బులు పంపించడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరు స్పందించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ రోటరీ సంస్థ వాళ్ళకి ఎప్పుడు చేరు వాళ్ళు అవుతుందని చెప్పి గత వారం రోజులుగా జరిగిన భయంకరమైన విలయం దీనికి మన రోటరీ క్లబ్ వాళ్ళు స్పందించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం, అంటే అందులో 5 కేజీలు రైస్, ఒక వారం రోజులు సరిపడే ఒక కుటుంబానికి సరిపడే ఆహారం ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం మన రోటరీ క్లబ్ చేస్తుంది. జిల్లా వారు అనౌన్స్ చేసిన వెంటనే మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్ష వారు స్పందించి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సహాయ కార్యక్రమానికి సహాయం చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మన రోటరీ క్లబ్ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కృష్ణా జిల్లాలో జరిగిన వరదల సందర్భంగా కొన్ని లక్షల మంది ఆపదలు చెందుతున్నారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు మన అద్దెంకి రోటరీ క్లబ్ తరఫున వాళ్ళ సహాయార్థం, వరద బాధితుల సహాయార్థం 57,000 రూపాయలు చెక్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం చేయడం అనేది కేవలం మా రోటరీ సభ్యుల ద్వారానే ఇదంతా సేకరించడం జరిగింది. కాబట్టి దీనికి సహాయం చేసి మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.